పాతకాలంలో అంటే కొన్ని ఏళ్ళ కింద, ఒక 20 ఏళ్ళ కింద అనుకోండి, క్యాప్టెన్ అంటే ఎలా ఉండేవాడంటే అతను ఆడితే ఖచ్చితంగా జట్టు గెలవాలి. అతను ఉన్నాడంటే భయం లేదు, ఖచ్చితంగా చూసుకుంటాడు, అతనే చూసుకుంటాడు. ఆ విధమైన ఒక నమ్మకం ఉండేది క్యాప్టెన్ మీద. అట్లాంటి వాళ్ళనే క్యాప్టెన్ చేసేది. ఇప్పుడు ఎలా తయారైందంటే క్యాప్టెన్ అంటే ఒక రిఫరెన్స్. క్యాప్టెన్ అంటే అంటే ఒక సమూహం అతన్ని క్యాప్టెన్గా అనుకోవడం, నాయకునిగా అనుకోవడం, కొన్ని మ్యాచ్లు ఆడడం అంతే. కొన్ని మ్యాచ్లు హీరోగా అయిపోతాడు, వెంటనే ఈ టీంలో తాను పట్టింది బంగారం. తర్వాత పర్ఫార్మెన్స్ లేకున్నా కొన్ని మ్యాచ్లు ఆడతాడు, ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి. తర్వాత తీయాల వద్ద ఇలా కొన్ని మ్యాచ్లు ఆడిపోతాడు. తర్వాత కాలం గడిచిపోతుంది, అటు దేశం ఓడిపోతుంది, తర్వాత అభిమానులు బాధపడతారు. కానీ ఇవన్నీ ఏమీ మేనేజ్మెంట్ పట్టవు. అదే ఇప్పుడు జరుగుతుంది. క్యాప్టెన్ అనేవాడు ఎలా ఉండాలంటే అతన్ని చూసి మిగతా ప్లేయర్లు భయపడాలి, గౌరవించాలి. భయపడడం అంటే అరే క్యాప్టెన్ అంతా బాగా ఆడతాడు కదా, మనం కూడా బాగా ఆడకపోతే కొద్దిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశం ఉండాలి. అది క్యాప్టెన్ అంటే. అతను ప్రేరణ, జట్టుకు అతని యొక్క నాయకుడు, అతని యొక్క చుక్కాని, అతని యొక్క దిశ నిర్దేశం చేసే ఒక వ్యక్తి, ఒక పరిపూర్ణమైన ఆల్రౌండర్, అతనే క్యాప్టెన్. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే రిఫరెన్స్లతోటు, లేకపోతే ఏదో నడిపిస్తున్నారు. కొన్ని మ్యాచ్లు ఆడగానే అతను హీరో అయిపోవడం, ఆ తర్వాత జట్టులో కొనసాగడం. కానీ ఇది ఒక స్పోర్ట్స్మెన్షిప్ లోపల, అంటే స్పోర్ట్స్ లోపల ఇలాంటిది అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ కొంతమందికి ఏమో నమ్మకం కోల్పోతారు, కొంతమంది ఏమో అంటే మాకు కూడా ఇలాంటి అవకాశం వస్తుందేమో అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది మంచిది కాదు, ఇలాంటి పోకడ మంచిది కాదు. సో మారుతుందేమో చూద్దాం. సో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళే ఆడాలి, లేదంటే పోటీపడే తత్వం ఉండాలి. పోటీపడే తత్వం లేకపోతే ఏదో ఎగ్జాంపుల్ T20 తీసుకుందాం. 20 బాళ్ళు 20 balls 20 runs కాదు, 20 balls 40 runs. అవుట్ అయినా పర్వాలేదు, త్వరగా అవుట్ అయినా పర్వాలేదు. కానీ ఒక ఇన్నింగ్స్ ఆడాలి, ఆ ఇన్నింగ్స్ ఊపు రావాలి. అది T20 అంటే.